పిల్లలు ఒక తెలివైన కుందేలు అపాయం వచ్చినప్పుడు ఉపాయంతో ఏ విధంగా బయటపడిందో ఇప్పుడు మనం చూద్దాం. అనగనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది ఇలాగా గర్జిస్తూ, తిరుగుతూ, కంటికి కనబడిన జంతువులన్నింటినీ వేటాడి, చంపుకొని తినేస్తూ ఉండేది. ఇలా అన్ని జంతువుల్ని తినేస్తూ ఉంటే, జంతువులన్నీ భయపడి ఒక దగ్గర సమావేశం అయ్యాయి. ఇలా కలిసి ఒక నిర్ణయం తీసుకుని, ఆ నిర్ణయాన్ని సింహానికి ఇలాగ వినిపించాయి. మహారాజా, మీరు ఇలా మమ్మల్ని అందరినీ తినేస్తూ ఉంటే ఒక కాలానికి మీకు ఎవ్వరూ మిగలం. అందుకని మేమే రోజుకొకళ్ళు చొప్పున మీకు ఆహారంగా వస్తాం అని చెప్పాయి. ఈ మాటలు విన్న సింహం సరే, కానీ ఏ రోజైనా ఎవరైనా ఆలస్యంగా వస్తే అస్సలు ఊరుకునేదే లేదు. ముందే చెప్తున్నాను. అని సింహం అంది. దానికి జంతువులన్నీ కూడా సరే మహారాజా అని తలాడించాయి. తరువాత నుండి రోజుకొక జంతువు చొప్పున వెళ్ళి ఆ సింహానికి ఆహారం అవుతూ వచ్చింది. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది సింహానికి ఆహారంగా వెళ్ళడానికి. కుందేలుకు చచ్చిపోవాలని లేదు. అందుకని అది ఆలోచించుకుంటూ ఒక మంచి ఆలోచన రాగానే ఆనందంగా సింహం దగ్గరికి వెళ్ళింది. సింహం కోపంగా ముందే చెప్పాను కదా, ఎందుకు ఇంత ఆలస్యం చేశావు? నాకు ఆకలి వేస్తోంది. అంది. అనగానే కుందేలు లేదు మహాప్రభు, నేను చాలా ముందే బయలుదేరాను. కానీ దారిలో నాకు వేరే సింహం కనబడింది. అది అది నన్ను అడ్డగించి బెదిరించింది. అప్పుడు మహారాజా, మీ గురించి నేను చెబితే ఈ అడవికి నేనే మృగరాజుని. ఎవరు ఇంకొక రాజు? వాడెక్కడున్నాడో తీసుకుని రా. అని నన్ను పంపించింది మీ దగ్గరికి. అని కుందేలు సింహానికి చెప్పగానే సింహానికి చాలా కోపం వచ్చి వాడెవడో చూపించు నాకు ఎక్కడున్నాడో. అని అనగానే ఈ తెలివైన కుందేలు ఆ సింహాన్ని ఒక సరస్సు దగ్గరికి, ఒక నది దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇదిగో, ఇందులోనే ఉన్నాడు నేను చెప్పిన ఇంకో సింహం. అనగానే నీళ్లలోకి తొంగి చూసి అందులో తన బొమ్మని వేరే సింహం అనుకొని ఆవేశంగా నీళ్ళల్లోకి దూకేసింది. ఆ దూకడమే ఈత రాక నదిలో మునిగి చనిపోయింది. ఆ తర్వాత జంతువులన్నీ కుందేలుకి ధన్యవాదాలు తెలిపి అప్పటి నుండి చాలా సంతోషంగా ఆ అడవిలో ఉన్నాయి. పిల్లలు చూశారు కదా, బుద్ధి బలంతో కుందేలు బలవంతుడైన సింహాన్ని బోల్తా కొట్టించి తనని తన స్నేహితుల్ని ఎలా కాపాడుకుందో. కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం కూడా బుద్ధి బలాన్ని ఉపయోగించి సమస్య నుండి బయటపడేందుకు ప్రయత్నించాలి.